సింపుల్‌గా పాలకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటది. రైస్, రోటీస్ దేనిలోకైనా తినొచ్చు. పాలకూర ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ కోసమైతే ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. దానికోసం చికెన్‌లో అన్ని మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూర కడిగి కూడా పక్కన పెట్టేయాలండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అయితే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పాలకూర వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని పాలకూర కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోవాలండి. సో, ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే మళ్ళీ మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో, ఇలా మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూనే ఉండండి. సో, తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే 1 టమాటో వేసుకోండి. వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. సో, టమాటో వేసుకున్న తర్వాత కూడా ఇంకో 10-15 మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత లాస్ట్‌లో అయితే కొంచెం ధనియా పౌడర్ అలానే గరం మసాలా వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీ పాలకూర చికెన్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.